హాయ్ హలో అండి. ఇవాల్టి వీడియోలో మనం కాలర్ నెక్ బ్లౌజ్ అలాగే విత్ పఫ్ హ్యాండ్స్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలని చూద్దాం. ఇదే బ్లౌజ్ని ఆల్రెడీ కటింగ్ వీడియో కూడా అప్లోడ్ పెట్టాను. వీడియో చూడలేదంటే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ముందుగా మీరు కటింగ్ వీడియో చూస్తేనే క్లియర్గా ఇక్కడ మీకు స్టిచ్చింగ్ అర్థమవుతుంది. ఓకేనా, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అలాగే ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో కూడా లింక్ ఇస్తాను. ఒక్కసారి మీరు కటింగ్ వీడియో చూసిన తర్వాత స్టిచ్చింగ్ వీడియో చూడండి. ఈ వీడియోలో మనం మొత్తం స్టిచ్చింగ్ అయితే చూద్దాం, ఎలా స్టిచ్ చేసుకోవాలి అని. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అలాగే వీడియో చూస్తూ వీడియోని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరిన్ని వీడియో చేయగలుగుతాను. ప్లీజ్ లైక్ చేసి వీడియోని చూడండి. ఇక లేట్ చేయకుండా ఈ స్టిచ్చింగ్ ప్రాసెస్ని చూసేద్దాం. ఈ బ్లౌజ్ వేర్ చేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ వచ్చేసి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇలా సేమ్ ఇలానే వస్తుందండి. ఓకేనా, ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను. దానిపైన నీట్గా లైనింగ్ క్లాత్ పెట్టి ఈ కింద వైపు 1/2 ఇంచ్ ఖర్చుతో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ లైనింగ్ క్లాత్ని ఇలా టర్న్ చేసుకోవాలి. ఓకేనా, కింద వైపు మనకి ఉండే ఖర్చు మొత్తం లైనింగ్ క్లాత్ వైపుకే పెట్టుకోవాలి. లైనింగ్ క్లాత్ పైన వచ్చేసి మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ మనం నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. ఇలా మొత్తం లైనింగ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు చూడండి, 2 ఇంచెస్ ఖర్చుల కోసం వదిలేసి అక్కడ నుంచి క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ వచ్చేసి సెంటర్ మార్క్ని తీసుకోవాలి, డాట్ మార్క్. అటు ఇటు కరెక్ట్గా 1/2 ఇంచ్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను. డాట్ లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ పెడుతున్నాను. రెండు వైపులా కూడా నీట్గా డాట్ మార్క్ పెట్టుకున్న తర్వాత నీట్గా మనం ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ 2 డాట్లు కూడా మార్క్ చేసుకున్న తర్వాత నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయితే ఇంతే అనమాట. దీన్ని మనం పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్లీవ్ తీసుకున్నాను. స్లీవ్ని నీట్గా మధ్యలోకి ఈ విధంగా ఒక ఫోల్డ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ క్లాత్ మధ్యలోకి చూడండి, ఈ విధంగా మార్క్ పెట్టుకోవాలి. కరెక్ట్గా మధ్యలోకి చూసుకుంటూ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ కింద ప్లేస్ దగ్గర వచ్చేసి ఇక్కడ నుంచి 1.5 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ ఈ విధంగా చేసుకోవాలి. ఓకేనా, మరలా 1.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేయాలి. 3 మార్కులు అయితే ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఓకేనా, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ విధంగా 3 మార్కులు అయితే మార్క్ చేసుకోవాలి. ఇదే విధంగా ఆపోజిట్ సైడ్ కూడా ఇలాగే మనం మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నాం కదా, నార్మల్ హ్యాండ్స్లా దాన్ని తీసుకోవాలి. చూడండి, ఇలా పెట్టుకోవాలి. ఇలా కరెక్ట్గా పెట్టుకుని ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ ఉంది కదా, ఈ మార్క్ పైన వచ్చేసి 1.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేయాలి. ఓకేనా, ఆ మార్క్ చేసుకున్న ప్లేస్లో వచ్చేసి మనం 1.5 అయినా 2 ఇంచులైనా ఈ విధంగా మార్క్ చేసుకుంటూ అదే మార్క్ని మనం మెయిన్ క్లాత్ పైన కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకేనా, అక్కడ నుంచి మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి. అంటే ఈ మొత్తం క్లాత్ కూడా మనం ఆ 2 ఇంచులు విడ్త్తో ఫ్రిల్స్ పెట్టుకోవాలి అని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ముందుగా ఈ కింద మార్క్ అయితే చేసుకున్నాం కదా, మనం ఈ మార్క్ దగ్గర వచ్చేసి ఫ్రిల్స్ పెట్టుకుందాం. ఇక్కడ మధ్యలో మార్కింగ్ అయితే ఉంది కదా, సెంటర్ మార్క్ ముందు మార్క్ చేసుకున్నాం కదా, దానికి క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. చూడండి, మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మొత్తం క్లాత్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఒక దాని మీద ఒకటి ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటూ ఒకవైపు ముందుగా మనం స్టిచ్ చేసేసుకుందాం, లేదంటే గున్ పిన్ కూడా మీరు పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒకవైపు స్టిచ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇటువైపు కూడా మనకి 3 డాట్స్ అయితే ఉన్నాయి కదా, చూడండి ఒక్కసారి ఫోల్డ్ చేస్తున్నాను. మళ్ళీ అదే లెవెల్లోనే ఈ మార్క్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మరలా ఒక్కసారి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఇక్కడ కూడా స్టిచ్ వేస్తున్నాను. మీకు క్లాత్ ఇలా పట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటే ముందు మీరు గున్ పిన్ వేసుకోండి, తర్వాత వచ్చేసి ఈ విధంగా స్టిచ్ చేయండి. ఇప్పుడు హ్యాండ్స్కి చూడండి, ఈ విధంగా సెంటర్ మార్క్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుంటూ మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఫ్రిల్స్ సెంటర్ మార్క్ దగ్గరికి చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటూ ముందుగా ఈ కింద వైపు మనం స్ట్రైట్గా స్టిచ్ని వేసుకోవాలి. కరెక్ట్గా మనం అక్కడ స్ట్రైట్గా మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్ ప్రకారంగానే స్టిచ్ చేస్తున్నాను. ఇలా మొత్తం ఈ కింద వైపు స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం పైన ఆల్రెడీ మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా, లైనింగ్ క్లాత్ పైన 2 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసాం కదా, అంటే మధ్యలో మార్క్ దగ్గర నుంచి 2 ఇంచెస్ మార్క్ చేసాం కదా, ఇక్కడ వరకు చూడండి క్లాత్ని ఈ విధంగా నీట్గా చూసుకుంటూ ముందు ఇక్కడ మనం స్ట్రైట్గా స్టిచ్ని వేసుకోవాలి. అంటే నార్మల్ హ్యాండ్స్కి లైనింగ్ జాయిన్ చేసుకుంటాం కదా, అలా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ దాకా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ నుంచి మనం ఒక 3 ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఈ సెంటర్ మార్క్ని చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఒక 3, అంటే కింద వైపు కూడా మనం 3 ఫ్రిల్సే పెట్టినాం కాబట్టి పై వైపు కూడా నీట్గా చూసుకుంటూ 3 ఫ్రిల్స్ని ఈ విధంగా పెట్టుకోవాలి. మీరు పై వైపు ఫ్రిల్స్ కొంచెం దగ్గరలోనే కావాలంటే దగ్గరలోనే పెట్టుకోవచ్చు అండి. నేను ఇక్కడ కొంచెం ఒక 1/2 ఇంచ్ డిఫరెంట్తో అయితే ఈ విధంగా నేను ఫ్రిల్స్ పెడుతున్నాను. ఓకేనా, ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ కరెక్ట్గా సెంటర్ మార్క్ సెంటర్కే వచ్చేటట్టు చూసుకుంటూ ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఓకేనా, ఇక్కడ మనం ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా, ఇటువైపు వచ్చేసి మనం ఇలా ఆపోజిట్లో ఫ్రిల్స్ పెట్టుకోవాలి. సేమ్ మనం అక్కడ 3 ఫ్రిల్సే పెట్టాం కదా, ఇక్కడ కూడా 3 ఫ్రిల్సే ఈ విధంగా పెట్టుకుంటూ నీట్గా మనం స్టిచ్ చేసుకోవాలి. అంటే సింపుల్ ఫ్రిల్స్ అనమాట. మనకి సారీలో వచ్చేసి తక్కువ క్లాత్ ఉన్నప్పుడు ఈ విధంగా నీట్గా మనం ఫ్రిల్స్ని స్టిచ్ వేసుకోవచ్చు.
ఇప్పుడు బార్డర్ తీసుకుంటున్నాను. బార్డర్ రైట్ సైడ్ మన వైపు పెట్టుకోవాలి. దాని మీద వచ్చేసి లైనింగ్ క్లాత్ని వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటూ నీట్గా మనం ఇక్కడ ఖర్చుల కోసం క్లాత్ తీసుకున్నాం కదా, 1/2 ఇంచ్కి మార్క్ చేసుకుని స్టిచ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి, ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ బార్డర్ని ఇలా పై వైపు టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకుంటూ నీట్గా ఇక్కడ ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరిన్ని వీడియో చేయగలుగుతాను. ప్లీజ్ లైక్ చేయండి. చూడండి, మొత్తం కూడా స్టిచ్ చేసుకున్నాం కదా, మనకి ఈజీగా సింపుల్గా పఫ్ హ్యాండ్స్ కూడా స్టిచ్చింగ్ అయిపోయింది అనమాట. లోపల వైపు నార్మల్ హ్యాండ్స్ లాగా ఉంటుంది, పై వైపు మాత్రమే మనకి ఈజీగా పఫ్ హ్యాండ్స్ అయితే స్టిచ్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా హ్యాండ్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, మరొక హ్యాండ్స్ని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ కూడా ఇప్పుడు నేను స్టిచ్ చేసుకున్నానండి. ఇప్పుడు చూడండి, క్లాత్ యొక్క రైట్ సైడ్ని ఈ విధంగా ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఇలా ఆపోజిట్లో పెట్టుకుని ఇక్కడ దాకా మనకి ఫ్రిల్స్ అయితే పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి మనం చూడండి ఈ ప్లేస్ దగ్గర వచ్చేసి ఫ్రంట్ కర్వ్ షేప్ని నీట్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచెస్ లోతు పెట్టుకుంటూ కట్ చేసుకోవాలి. ఒకవేళ రింకల్స్ వస్తుంది అంటే 30 ఇంచెస్ లోతు పెట్టుకుంటూ ఈ ఫ్రంట్ కర్వ్ షేప్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుని ఇక్కడ మనకి చిన్నగా ఒక కట్ పెట్టుకోవాలి. ఫ్రంట్ షేప్ అని ఇక్కడ మధ్యలో వచ్చేసి ఈ విధంగా ఒక మార్క్ పెట్టుకోవాలి. ఓకేనా, ఫ్రంట్ కర్వ్ షేప్ తీసిన దగ్గర కూడా మీరు మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్కి నీట్గా మనం లైనింగ్ జాయిన్ చేసుకుందాం. నెక్స్ట్ మనం ఇక్కడ డాట్ కూడా స్టిచ్చింగ్ చేస్తున్నామండి. వీడియో లెంత్ ఎక్కువగా అయిపోతుంది, అందుకోసం నార్మల్గా మనం బ్లౌజ్కి డాట్స్ ఎలా అయితే స్టిచ్ చేస్తామో అదే విధంగా ఇక్కడ డాట్ని స్టిచ్ వేస్తున్నాను. అలాగే నీట్గా రైట్ సైడ్ ఈ విధంగా ఆపోజిట్లో పెట్టుకుంటూ క్రాస్ పట్టీని కూడా స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం చూడండి ఇలా టర్న్ చేసి పైనుంచి చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ మధ్యలోకి పెట్టుకుంటూ ఇలా క్రాస్ పట్టీని స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి రాంగ్ సైడ్ కూడా ఇన్విజిబుల్గా క్రాస్ పట్టీ ఉంటుంది. ఓకేనా, రాంగ్ సైడ్ ఖర్చులు కనిపించేటట్టు క్రాస్ పట్టీని స్టిచ్ చేయొద్దు, ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా చిన్నగా కట్స్ పెట్టుకోవాలి, దీన్ని టర్న్ చేసుకోవాలి. సేమ్ మెథడ్తో మరొక ఫ్రంట్ పార్ట్ని కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఉక్స్ పట్టీని స్టిచ్చింగ్ చేసేసాను. ఓకేనా, ఉక్స్ పట్టీ అయితే మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కాజా పట్టీని స్టిచ్ చేసుకోవాలి కదా, అంతకన్నా ముందు మనకి కాజా పట్టీ పైన వచ్చేసి అంటే కాజా పట్టీ నెక్ దగ్గర వచ్చేసి హెమ్మింగ్ పట్టీని స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఉక్స్ పట్టీ దగ్గర ఏం అవసరం లేదు, కాజా పట్టీకి మాత్రమే మనం హెమ్మింగ్ పట్టీని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఉండేదాన్ని నేను స్ట్రైట్గా క్లాత్ని కట్ చేశాను, నీట్గా హెమ్మింగ్ పట్టీని స్టిచ్ చేస్తున్నాను. ఓకేనా, ఇక్కడ చిన్నగా రౌండ్ షేప్ తిరిగింది కాబట్టి ఇక్కడ ఏం ఫ్రిల్స్ ఏం పెట్టట్లేదండి. నీట్గా ఈ విధంగా ఒక స్టిచ్ వేస్తున్నాను. అలాగే ఇక్కడ చిన్నగా కట్స్ పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, నీట్గా ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. కాజా పట్టీ మనం ఎటువైపు అయితే స్టిచ్ చేసుకుంటామో అక్కడ మాత్రమే మనం ఇలా హెమ్మింగ్ పట్టీని స్టిచ్ చేసుకోవాలి, ఉక్సుల పట్టీ వైపు ఏం అవసరం ఉండదు. నెక్స్ట్ మళ్ళీ మనం ఒక 1 ఇంచ్ క్లాత్ని కట్ చేసుకోవాలి. నీట్గా 1 ఇంచ్ క్లాత్ని కట్ చేసి చూడండి ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కరెక్ట్గా ఇక్కడ మనం ఉక్సుల పట్టీ కాజా పట్టీ ఖర్చుల కోసం 1/2 ఇంచ్ అయితే వదిలింటాం కదా, ఆ 1/2 ఇంచ్ ఖర్చుతో మనం ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా స్టిచ్ చేసుకుంటూ ఈ పై వైపు ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ మనం ఈ ఖర్చు మొత్తం కూడా లోపల వైపుకు పెట్టేసుకుంటూ ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఇలా కరెక్ట్గా మనం ఎడ్జ్కి స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాం కదా, ఇలా మనకి రెడీ అయింది. ఇప్పుడు వచ్చేసి మనం కాజా పట్టీ వచ్చేసి ఎక్స్ట్రాగా స్టిచ్చింగ్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి రాంగ్ సైడ్న మనం హెమ్మింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి మనకి ఈ లెంత్ కరెక్ట్గా ఉందా అని ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ పైన దగ్గర నుంచి 1.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను. మీరు కావాలంటే 1 ఇంచ్ దగ్గరికైనా 2 ఇంచెస్ దగ్గరికైనా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను. ఇక్కడ నుంచి మనం ఇక్కడ దాకా లెంత్ ఎంత కావాలో చూసుకోవాలి. మనకి 9 ఇంచెస్ అయితే ఉంది కదా, ఇప్పుడు మనం కాజా పట్టీని 9 ఇంచెస్ దగ్గరికి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్ హైట్తో కాజా పట్టీని తీసుకుని ఈ విధంగా ఒక ఫోల్డ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి లైనింగ్ క్లాత్ పెడుతున్నాం కాబట్టి కొంచెం మనకి లోపల వైపు మళ్ళీ లైనింగ్ కావాలి, బట్ మెయిన్ క్లాత్ నా దగ్గర లేదు కాబట్టి ఈ బార్డర్ని లోపల వైపు పెడుతున్నాను అండి. అప్పుడు మనకి క్యాన్వాస్ లాగా కొంచెం స్టిఫ్గా ఉంటుంది. ఇలా పెట్టుకుంటూ ముందుగా ఈ విధంగా ఒక స్టిచ్ వేస్తున్నాను. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ ఇక్కడ ఎడ్జ్కి స్టిచ్ వేస్తున్నాను. కాజా పట్టీ విడ్త్ మనకి ఒక 1 ఇంచెస్ ఉంటే సరిపోతుంది అనమాట, ఖర్చులు కాకున్నట్టు. ఈ విధంగా 1 ఇంచెస్ ఒరిజినల్ దగ్గరికి స్ట్రైట్గా స్టిచ్ వేస్తున్నాను. కింద వైపు కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ 9 ఇంచెస్ దగ్గరికి స్టిచ్ వేస్తున్నాను. నెక్స్ట్ రెడీ చేసుకున్న కాజా పట్టీని వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా పెట్టుకుంటూ నీట్గా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. అలాగే కాజా పట్టీకి మరొక స్టిచ్చింగ్ అయితే చేసుకుంటాం కదండి, ఆ స్టిచ్ కూడా ఇక్కడ వేసుకుంటూ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్స్ పట్టీ ప్లేస్ని తీసుకుని చూడండి ఈ విధంగా మనకి రెడీ వస్తుంది అనమాట. ఓకేనా, పై వైపు వచ్చేసి 1.5 ఇంచెస్ దగ్గరికి మనకి కొంచెం గ్యాప్ లాగా ఉంటుంది, కాలర్ వస్తుంది కాబట్టి ఇక్కడ హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే ముందుగా కట్ చేసుకుని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం బ్యాక్ పార్ట్ యొక్క రైట్ సైడ్ నా వైపు పెట్టుకుంటున్నాను. కరెక్ట్గా ఈ నెక్ దగ్గర మనకి షేప్ తీసాం కదా, ఇక్కడికి మార్కింగ్ చేసుకుంటూ నీట్గా షోల్డర్ జాయింట్ని చేసుకోవాలి. కరెక్ట్గా 2 వైపులో కూడా షోల్డర్ జాయింట్ చేసుకున్నాం కదా, అలాగే మనం ఇక్కడ డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కూడా జాయింటింగ్ చేసేసానండి. తర్వాత వచ్చేసి మనం సైడ్ స్టిచెస్ కూడా వేసేసుకోవాలి.
ఇలా మొత్తం బ్లౌజ్ రెడీ అయిన తర్వాత వచ్చేసి మనం ఇప్పుడు నెక్ని కొలుచుకోవాలి. చూడండి ఇక్కడ నుంచి నీట్గా ఈ నెక్ రౌండ్ ఫుల్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇలా చూసుకున్నట్లయితే మనకి చూడండి ఈ చివరన వరకు మనకి 18.5 ఇంచెస్ అయితే ఉంది. ఈ మెజర్మెంట్తో క్రాస్ పట్టిని కట్ చేసుకోవాలి. చూడండి క్రాస్ పట్టిని 19 ఇంచెస్ దగ్గరికి కట్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ మనకి ఒక 4 ఇంచెస్ వరకు విడుతుంటే సరిపోతుందండి. ఇలా నీట్గా ఒక ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి 9.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను. అంటే 18.5 ఇంచెస్ దగ్గరికి నీట్గా మధ్యలోకి ఫోల్డ్ చేస్తే మనకి 9.5 ఇంచెస్ వస్తుంది. అక్కడికి ఇలా స్ట్రైట్గా ఒక మార్క్ చేస్తున్నాను. నెక్స్ట్ చూడండి ఇక్కడ నుంచి హైట్ 3.5 ఇంచెస్ పెడుతున్నాను. ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకున్నాం కదా 9.5 ఇంచెస్ దగ్గరికి ఇక్కడ వచ్చేసి స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ మార్క్ దగ్గర నుంచి 1.5 ఇంచెస్ కిందకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి నెక్ విడ్త్ 3 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇలా క్రాస్గా దీన్ని మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు కరెక్ట్గా ఇక్కడ నుంచి 9.5 ఇంచెస్ దగ్గరికి ఇలా క్రాస్గా చూసుకుంటూ మనం మార్క్ చేసుకోవాలి. ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి చూడండి 1 ఇంచ్కి ఇక్కడ మార్క్ చేస్తున్నాను. 1.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను. మీరు కావాలంటే 1 ఇంచెస్ కూడా నెక్ కాలర్ విడ్త్ని పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసి ఈ చివరన వచ్చేసి జస్ట్ ఈ విధంగా రౌండ్ షేప్ని పెట్టుకోవాలన్నమాట. చూడడానికి మనకి చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు మార్క్ చేసుకున్న ప్రకారంగానే కాలర్ని కట్ చేస్తున్నాను. మనకి కాలర్ స్టిచ్చింగ్కి క్లాత్ తగ్గుతుందండి బ్లౌజ్ పీస్లో అంటే సారీలో వచ్చిన క్లాత్ని మనం కాలర్కి యూజ్ చేయొచ్చండి. ఓకేనా. ఇలా మధ్యలోకి కూడా ఒక మార్క్ చేసుకోవాలి. సారీలో నుంచి మనకి ఒక 6 ఇంచెస్ వెడుతుండేటట్టు క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుందండి. కాలర్ నెక్ మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా. నీట్గా ఈ విధంగా పెట్టుకుంటూ పైవైపు ఈ విధంగా నీట్గా స్టిచ్ చేస్తున్నాను. ముందుగా సారీ క్లాత్ కాబట్టి నేను డైరెక్ట్గా అలాగే ఫోల్డ్ చేసి స్టిచ్ చేసానండి. ఇక్కడ 1/2 ఇంచు ఖర్చు ఉంటే మనకి సరిపోతుంది. మొత్తం ఖర్చుని కూడా కట్ చేస్తున్నాను. ఇప్పుడు మరొక క్లాత్ని తీసుకున్నాను. సేమ్ కలర్ క్లాత్ని తీసుకుని ఈ కింద వైపు రౌండ్ షేప్ ఉంది కదా ఈ రౌండ్ షేప్ దగ్గర వచ్చేసి కరెక్ట్గా క్యాన్వాస్ పక్కనే స్టిచ్చింగ్ పడేటట్టు నీట్గా మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా. క్యాన్వాస్ పక్కనే కరెక్ట్గా పడాలండి. ఆ విధంగా చూసుకుంటూ మనం ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఈ రౌండ్ షేప్ని కూడా నీట్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1/2 ఇంచెస్ కన్నా తక్కువ ఖర్చు ఉన్నా కూడా పర్లేదు. మొత్తం క్లాత్ని కూడా ఈ విధంగా నీట్గా షేప్తో కట్ చేయాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నీట్గా మనం ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఆ రౌండ్ షేప్ కూడా చక్కగా టర్న్ అవుతుంది. ఇలా టక్స్ పెట్టుకుని ఈ విధంగా మనం టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకుంటూ నీట్గా మనం ఇక్కడ ఎడ్జ్కి పైవైపు స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా మనం ఈ ఎక్స్ట్రా ఖర్చుని మొత్తం కట్ చేసి 1/2 ఇంచు ఖర్చు పెట్టుకోవాలండి. నెక్స్ట్ బ్లౌజ్ పీస్ యొక్క రాంగ్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను. అలాగే కాలర్ని మధ్యలోకి ఈ విధంగా ఫోల్డ్ చేసి మధ్యలో మార్క్ చేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా మార్క్ని పెట్టుకోవాలి. నీట్గా కరెక్ట్గా మనం 1/2 ఇంచు ఖర్చు అయితే పెట్టుకున్నాం కదా అంతే ఖర్చుతో కాలర్ని స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా నేను ఇక్కడ 1/2 ఇంచు ఖర్చుతో స్టిచ్ వేస్తున్నాను. ఓకేనా. నీట్గా ఈ ఎడ్జ్ వరకు మనం ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ మనం ఇటువైపు క్లాత్ని కూడా చూడండి నీట్గా ఈ విధంగా ముందు చూసుకోవాలి. ఇలా చూసుకుంటూ కరెక్ట్గా సరిపోతుందా అని చూసుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో నుంచి మనం ఈ విధంగా ఇటువైపు కూడా కాలర్ని స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం స్టిఫ్గా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రౌండ్ షేప్ మొత్తం దగ్గర కూడా చిన్నగా ఈ విధంగా కట్స్ పెట్టుకోవాలి. కాలర్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మనకి రింకల్స్ రాదు. ఓకేనా. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ కాలర్ని స్టిచ్ వేసుకోవాలి. బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత నెక్ని కొలుచుకుంటూ తర్వాత మనం ఈ విధంగా కాలర్ని స్టిచ్ వేసుకుంటే పర్ఫెక్ట్ షేప్తో అయితే మనకి రెడీ అవుతుందన్నమాట కాలర్ నెక్ అనేది. మొత్తం బ్లౌజ్ కాలర్ నెక్ కూడా రెడీ అయిపోయింది. ఫైనల్ లుక్ మనకి ఈ విధంగా అయితే వచ్చిందండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.